పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 50% సబ్సిడీ మీద 80 మంది రైతులకు మంత్రి నిమ్మల రామానాయుడు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రైతులను గాలికొదిలేశారని మండిపడ్డారు. కనీసం రైతులకు ఆక్సిజన్ లాంటి క్రాప్ ఇన్సూరెన్స్ ను ఎగ్గొట్టారని విమర్శించారు. నేడు చంద్రబాబు అధికారంలోకి రాగానే రైతులకు మేలు జరిగే కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. రైతు ప్రభుత్వం అధికారంలో ఉంది, వ్యవసాయ ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈ రోజునే కాదు, ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి వ్యవసాయానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ని పెట్టాలనేటువంటి విధానంలో ఒక వ్యవసాయానికి కూడా ఒక ప్రత్యేక బడ్జెట్ పెట్టడం దగ్గర నుంచి ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, వ్యవసాయ యాంత్రీకరణ కానీ, అదేవిధంగా మరి సాయిల్ హెల్త్ కార్డులు కానీ, ఇట్లా అనేకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు వ్యవసాయంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనందరం కూడా చూడటం జరిగింది. మరి దయవుంచి మీరందరూ కూడా గమనించాలి, ఏదైతే 2019, 2024 గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత కష్టపడ్డారో